ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను ఆకుకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను. పల్లి పౌడర్తో వెరైటీగా చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి వాటికి ఏమేమి కావాలో చూసేయండి. నేను సిర్రాకు తీసుకున్నాను. మీరు ఏ ఆకైనా తీసుకోవచ్చు. ఒక పాలకూర, మెంతకూర తప్ప ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చు. ఒక 2 కట్టలు ఆకుకూరని కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పల్లి పౌడర్ ఎలా తయారు చేసుకోవాలంటే పల్లీలు వేయించి అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలాంటి పౌడర్ మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్లేదు, అది వాడుకోవచ్చు. లేకపోతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ అవ్వాలి. ఇది ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు వేసేసుకుందాం. వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆకుకూర కడిగి పెట్టుకున్నాం కదా, చిన్నగా కట్ చేసుకొని అదంతా వేసుకోవాలి. ఇలా అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు, సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ పౌడర్లో ఉంటుంది కదా, పల్లి పౌడర్లో చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గబెట్టుకోవాలి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి కూర బాగా ఉడికే వరకు మగ్గనివ్వాలి. ఇందులోనే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ టైం నేను ఎలాగో చేసి చూపిస్తాను. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఆకు బాగా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు పల్లి పౌడర్లో ఉండే కారమే సరిపోతుంది. చూసి కొంచెం వేసుకోండి. నేను కొంచెం కారం వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇలా కారం వేసి కలిపాక ఇప్పుడు పల్లి పౌడర్ యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, పల్లి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉండనివ్వకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర ఫ్రై రెడీ అయ్యింది. ఇది డిఫరెంట్గా ఒక్కసారి పల్లి పౌడర్తో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.